హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పండగకి 10 మినిట్స్ ముందు నేను చెప్పే ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు. నేను లైవ్లో 10 మినిట్స్ కూడా ఎక్కడ ఆగకుండా ఈ వీడియో చేశాను, మీకు లైవ్ రిజల్ట్ ఇద్దామని. ఓకే, లిప్స్టిక్ ఉంది, స్కిన్ మీద ఏమీ లేదు, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. లిప్స్టిక్ ఒక్కటి పెట్టుకున్నా చాలు, మన స్కిన్ అనేది బ్రైట్గా కనబడుతుంది అనమాట. ఈరోజు 10 మినిట్స్లో నేను ఒక పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది నా స్కిన్ మీద ఏమీ లేదని. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జర్ అనమాట. ఇక్కడ నా ఫేస్ ముందుగా ఎలా ఉందో నేను చూపిస్తున్నాను చూడండి. నా స్కిన్ అయితే ఇంత డల్గా ఉందన్నమాట. మనం కొత్త డ్రెస్ వేసుకున్న, పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకున్నా సరే మన ఫేస్ అనేది డల్గా ఉంటే చూడడానికి అస్సలు బాగోదన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంది నా స్కిన్ అయితే. క్లెన్జర్ కోసం ఓన్లీ నేను 1 టేబుల్ స్పూన్ పెరుగును మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎక్కువైతే ఏమీ కూడా యూస్ చేయలేదు, ఓన్లీ పెరుగు అనమాట. పెరుగు వద్దు అనుకుంటే మీరు పాలు యూస్ చేయండి, పచ్చి పాలు. రా మిల్క్ అనేది 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు అనేది యూస్ చేస్తున్నాను. పెరుగు ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా యూస్ చేయొచ్చండి. పెరుగు వల్ల మనకు బెనిఫిట్సే కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే మన స్కిన్ అనేది స్మూత్గా హైడ్రేటింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ, తర్వాత స్పాట్స్ కానీ అన్నిటినీ క్లియర్ చేసి మన స్కిన్ అనేది ముడతలు పడకుండా, అంటే ఏజింగ్ లక్షణాలు కనపడకుండా చేయడానికి పెరుగు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా 1 or 2 మినిట్స్ అనేది రబ్ చేసుకున్న తర్వాత నేను క్లీన్ చేసుకుంటున్నాను. లైవ్లోనే వాటర్ అనేది తీసుకున్నాను, ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను చూడండి. మీకు చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్తాను. వీడియో ఎక్కడా కూడా నేను ఆపనండి, రిజల్ట్ మీకు లైవ్లో షేర్ చేస్తాను జెన్యున్గా. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావు. ఫస్ట్ స్టెప్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ అండ్ మసాజ్. ఈ స్క్రబ్ అండ్ మసాజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, తర్వాత ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ అనమాట. అంటే ఒక 3-4 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. లెమన్ మీ స్కిన్కి పడదు అనుకుంటే టమాటా అనేది యూస్ చేయండి, టమాటా జ్యూస్. ఒకవేళ మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే మీరు రైస్ ఫ్లోర్ యూస్ చేయొచ్చు, లేదనుకుంటే షుగర్ పౌడర్, షుగర్ అలా కూడా యూస్ చేయొచ్చు. ఇదేంటంటే నేను కొంచెం స్మూత్గా ఉంటుంది, అలాగే కొంచెం క్లియర్గా ఉంటుంది స్కిన్ అన్నట్లుగా నేను గోధుమ పిండి యూస్ చేశాను. మీకు ఒకవేళ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు రైస్ ఫ్లోర్ కానీ షుగర్ కానీ యూస్ చేయండి. మా స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఏమీ లేవు అనుకుంటే ఇలా గోధుమ పిండి అనేది యూస్ చేయండి. ఓకే, ఇక్కడ గోధుమ పిండి ఏంటంటే మన స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి, అలాగే ట్యాన్ని రిమూవ్ చేయడానికి, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళని హ్యాపీగా యూస్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది గోధుమ పిండి. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ అయితే నా ఫేస్ మీద నేను స్క్రబ్ చేస్తున్నాను అనమాట. ట్యాన్ మొత్తం కూడా ఈ ఒక్క స్టెప్తోనే క్లియర్ అయిపోతుంది. మన స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్గా అవుతుంది, చాలా గ్లోగా ఉంటుంది. ఓకే, నేను చెప్పాను కదండి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ యూస్ చేయొచ్చు. 2 మినిట్స్ అనేది ఇలా స్క్రబ్ చేసుకోవాలి. మీరు నెక్ కూడా చేసుకోండి, తర్వాత మీ చెవులకు కూడా చేసుకోండి. 2 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లైవ్లోనే క్లీన్ చేసుకుంటున్నాను. ప్రతి స్టెప్కి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇందులో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తాం కదా, ట్యాన్ని పవర్ఫుల్గా రిమూవ్ చేయడానికి లెమన్ జ్యూస్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. లెమన్ ప్లేస్లో మీరు టమాటో జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు, టమాటో కూడా సూపర్గా వర్క్ అవుతుంది. పొటాటో జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. మీ స్కిన్కి ఏది సూట్ అయితే అది యూస్ చేయండి, నో ప్రాబ్లం. చూసారు కదా, సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయే వరకు నా స్కిన్ అయితే చాలా చాలా చేంజ్ అయింది, ముఖ్యంగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు థర్డ్ స్టెప్, లాస్ట్ స్టెప్ అనమాట, ప్యాక్. ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, అందులో కొంచెం రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ముల్తానీ మట్టి లేదు, ప్యాక్ ఎలా వేసుకోవాలనుకుంటున్నారా? మీరు శనగపిండి కూడా యూస్ చేయొచ్చు, లేదనుకుంటే మిల్క్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. మిల్క్ పౌడర్ అలాగే హనీ కలిపి మిక్స్ చేసుకొని వేసుకున్నా ఓకే. లేదు శనగపిండి రోజ్ వాటర్ కలుపుకోవచ్చు, శనగపిండి పాలుతో కూడా వేసుకోవచ్చు అనమాట. ప్యాక్ నేను చెప్పిన వాటితో వేసుకోండి, ముల్తానీ మట్టి అనేది మీకు లేకపోతే.
ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు శాండల్వుడ్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. శాండల్వుడ్ పౌడర్, రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ పండగకి మీ స్కిన్ గ్లోగా ఉండడానికి ఇన్ని ఆప్షన్స్ అయితే నేను చెప్పాను. మీ ఇంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్యాక్ని ఇప్పుడు మనం థిక్గా అప్లై చేసుకోవాలి, నెక్గా అప్లై చేసుకోవాలి, చెవులకు కూడా అప్లై చేసుకోండి. ఓకే, థిక్గా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముల్తానీ మట్టి అనేది మన స్కిన్ని క్లియర్ చేయడానికి, మన స్కిన్ అయితే గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇమీడియట్గా ట్యాన్ క్లీన్ చేస్తుంది అనమాట. మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముల్తానీ మట్టి మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో శనగపిండి కూడా అంతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ అనేది ప్యాక్ డ్రై అవనిద్దాం. 15 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. లైవ్లోనే చూడండి. సూపర్ రిజల్ట్ అనమాట. మీకు ఎటువంటి మేకప్ అవసరం లేదు మీ స్కిన్ మీద. మీరు హ్యాపీగా ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి. జస్ట్ కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మీరు నమ్మలేరనమాట. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్. మీరు చూడండి, నా స్కిన్ అయితే ఎంత బాగుందంటే మనం ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నా, ఎంత మంచి జ్యువెలరీ పెట్టుకున్నా సరే రాని లుక్ మన ఫేస్లో కొంచెం బ్రైట్నెస్ ఉంటే మాత్రం బాగుంటుందన్నమాట. మన ఫేస్ గ్లోగా ఉంటే ఇంకా బాగుంటాం మనం. తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. క్లీనింగ్ కూడా చూస్తున్నారు కదా, నేను లైవ్లో చేశాను. ఓకే, ఎటువంటి ఫేక్ లేదండి. ఇదైతే లైవ్ రిజల్ట్ అనమాట. నేను ఎక్కడ కూడా వీడియో ఆపలేదు. బిఫోర్కి ఆఫ్టర్కి కూడా మీరు తేడా చూడొచ్చు. చాలా మంచి చేంజ్ అయితే కనపడుద్దండి స్కిన్లో. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉండవు. అలాగే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా క్షణాల్లో రిమూవ్ అయిపోతుంది అనమాట. పార్లర్కి వెళ్ళి మనం వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిన్న రెమెడీ ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది స్కిన్ అయితే. ఎలాంటి మేకప్ అవసరం లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నా స్కిన్ అయితే సూపర్ గ్లోగా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ అండి. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నా స్కిన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ మీరు లైవ్లో కూడా చూస్తున్నారు కదా, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు నేను సీసీ క్రీమ్ కానీ, బీబీ క్రీమ్ కానీ, ఫౌండేషన్ కానీ, ఏ క్రీమ్ కానీ నా ఫేస్ మీద అప్లై చేయకుండా రెడీ అవుతాను. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఐబ్రోస్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఐబ్రోస్ ఫిల్ చేస్తే మన ఫేస్లో ఒక మంచి లుక్ ఉంటుందన్నమాట. ఐబ్రోస్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేయకూడదు, బ్రౌన్ తీసుకోవాలి. అది కూడా కొంచెం డార్క్ ఉండేటట్లు చూసుకోవాలి. మన హెయిర్ కంటే కూడా 2 షేడ్స్ అయితే తక్కువగా ఉన్న ఐబ్రో ప్యాలెట్ అనేది ఎంచుకోండి. ఇక్కడ నేను లోరియల్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు కంప్లీట్ మేకప్ వీడియో అనేది కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. జస్ట్ నేనైతే ఇప్పుడు ఏం మేకప్ ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ ఐబ్రోస్ మాత్రం ఫిల్ చేస్తున్నాను. ఐబ్రోస్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ కూడా లేకుండా ఉంటే బాగుంటాయి అనమాట చూడడానికి. ఐబ్రోస్ అయితే ఫిల్ చేసిన తర్వాత నా లుక్ ఎలా ఉంది. తర్వాత నేను రెడ్ లిప్స్టిక్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి లాక్మీ అండి. అమెజాన్ హాల్ వీడియో చేస్తాను, అది కూడా నేను కింద ఇస్తాను. ఈ లిప్స్టిక్ అనేది అందులో నేను చూపించాను, చాలా బాగుందనమాట. ఫెస్టివల్ టైమ్స్లో మనకి పింక్ అండ్ రెడ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఓకే, ఇక్కడ చూసారు కదా, లిప్స్టిక్ ఒకటి పెట్టగానే లుక్ అయితే మారిపోయింది. ఇక్కడ మన స్కిన్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఇంక నేనేంటంటే ఐ మేకప్ అనేది కొంచెం వేద్దాం అనుకుంటున్నాను. కళ్ళు అనేది డల్గా ఉంటే బాగోవు అన్నట్లుగా వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను కాజల్ అనేది అప్లై చేస్తున్నాను. కాజల్ అనేది ఇక్కడ నేను ప్లమ్ యూస్ చేస్తున్నానండి. ఫెస్టివల్ టైమ్సే కాదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి, 24 అవర్స్ అనేది మీ కాజల్ కదలకూడదు అనుకుంటే ప్లమ్ యూస్ చేయండి, బాగుంటుంది. ఓకే, ఇక్కడ నేను లైనర్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట. లైనర్ లింక్ అనేది నేను కింద ఇస్తానండి. ఓకే, లైనర్ కూడా నేను లైట్గా అప్లై చేశాను, హెవీగా ఏం కాదు, జస్ట్ ఒక లైన్లో డ్రా చేశాను అంతే. లైనర్ పెట్టుకోవడం రాని వాళ్ళకైతే నేను పెట్టుకునే లైనర్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఒక పెన్లా ఉంటుంది. ఓకే, లైనర్ కూడా అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చి సింధూర్ అనమాట. సింధూర్ అనేది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, ఓకే, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఓకే, నా లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటున్నాను ఫాస్ట్గా. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం తక్కువ ప్రొడక్ట్స్ అప్లై చేసిన మన స్కిన్ అనేది బాగుంటే మనం చాలా బ్యూటిఫుల్గా కనపడతామండి. మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటే చాలు. ఇక్కడ నేనేం అప్లై చేశానో మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఐబ్రోస్ లిప్స్టిక్ పెట్టుకున్నా ఓకే. మన స్కిన్ అనేది గ్లోగా బ్రైట్గా ఉంటే జస్ట్ మనం ఐబ్రోస్ అలాగే లిప్స్టిక్ ఒకటి పెట్టుకున్నా చాలు, మనం సూపర్గా కనపడతాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా స్కిన్ మీద నేను ఎటువంటి ఫౌండేషన్ కానీ, సీసీ క్రీమ్ కానీ, ఇంకా ఏదైనా క్రీమ్ కానీ ఏమీ కూడా అప్లై చేయలేదన్నమాట.
జస్ట్ చిన్న రెమెడీ చేశాను, మీ ముందే రెడీ అయ్యాను. నా స్కిన్ మీరు చూస్తున్నారు కదా. హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ హెయిర్ స్టైల్ అనేది 1 minute వేసుకోవచ్చు. ఫెస్టివల్ టైమ్స్లో ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, తర్వాత టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా ఈజీ అండ్ క్విక్గా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది నా లుక్ అనేది. ఓకే, చూసారు కదా, నా స్కిన్ మీద అయితే ఎటువంటి క్రీమ్ అప్లై చేయలేదు. నా స్కిన్ అయితే ఇలా ఉంది. ఎటువంటి క్రీమ్స్ యూస్ చేయకుండా మనం హ్యాపీగా ఇలా రెడీ అయిపోవచ్చండి. సింపుల్గా చాలా చాలా బ్యూటిఫుల్గా కనపడతాం. ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్కి తప్పకుండా తెలియచేయండి. చూసారు కదండి, వీడియో అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. 10 minutesలో మన స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు. మీరు చూసారు కదా, లిప్స్టిక్ కూడా నేను లైవ్లోనే పెట్టుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడికన్నా వెళ్ళాలనే ముందు కానీ, ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.